హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపు మార్చి 27 బుధవారం మంచి రోజు. ఈ రోజు స్త్రీలు తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు దరిద్రం పోతుంది. మీకు ఉన్న కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి. ముఖ్యంగా ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు పోతాయి. ఐశ్వర్యం లభిస్తుంది. అపార ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. తులసి చాలా పవిత్రమైన చెట్టు. తులసి స్వయంగా శ్రీ మహావిష్ణువు స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువునకు తులసి అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణి సమర్పించిన ఒక తులసి దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్తుతించారు. తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. ఉదయము నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములు దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మ పురాణం చెప్పింది. తులసి చెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, శారీరక మానసిక ఆరోగ్యమును ఇస్తుంది. తులసి కోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి, ప్రదక్షిణాలు చేయాలి, నమస్కరించుకోవాలి. దీని వలన అశుభాలన్నీ కూడా తొలగి శుభాలు కలుగుతాయి. సర్వ పాప ప్రక్షాళన జరుగుతుంది. మనోభిష్టాలు నెరవేరుతాయి. తులసి వలం ఉన్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయం సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయడం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు. తులసి ఆకులను స్త్రీలు అస్సలు కొయ్యరాదు, పురుషుడే కొయ్యాలి. తులసి పూజ మాత్రం ఇరువురు చేయవచ్చు. పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు. కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి. కోట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలన తులసి భూలోక కల్ప వృక్షంగా, దేవతా వృక్షంగా పేరు పొందింది. తులసి చెట్టు మొదట్లో బుధవారం రోజు ఇది పోస్తే చాలు దరిద్రం మొత్తం పోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అపారధన ప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పోయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మంత్రాలను దుర్వినియోగం చేస్తే ఏం జరుగుతుందో తెలిపే కథను విందాం. యుగంధ పర్వతాలను ఆనుకుని ఒక అడవి ఉండేది. దాని ప్రక్క నుండి చంపా నది ప్రవహించేది. అక్కడకు దగ్గరలో చాలా ముని ఆశ్రమాలు ఉండేవి. అక్కడ నివసించే మునులలో దేవదత్తుడికి అద్భుతమైన మంత్ర విద్యలు తెలుసు. అలాంటి విద్యలు తనతోనే అంతం కాకూడదని భావించి దేవదత్తుడు సమర్థుడైన శిష్యులు దొరికినప్పుడు వారి యొక్క విద్యలను బోధించేవాడు. ఒకరోజు దేవదత్తుడు తన శిష్యులలోకెల్లా సమర్థుడైన శిష్యుడిని ముందడ కూర్చుండబెట్టుకుని ఒక వశీకరణ మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పుడే అక్కడకు వేట కోసం వచ్చిన ఒక తోడేలు ఆ మంత్రాన్ని ఆలకించింది. తోడేలుకు జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల మంత్రాన్ని బాగా గుర్తుపెట్టుకుంది. అప్పటికి ఆ వేట సంగతి మర్చిపోయి అడవిలోనికి పరుగు తీసింది. వెళ్ళిన వెంటనే వశీకరణం యొక్క శక్తిని పరిశీలించాలని బుద్ధి పుట్టింది. ఆ మంత్రాన్ని ప్రయోగించి అది తనకు దండం పెట్టాలని, తన మీద కూర్చుండబెట్టుకొని అడవంతా కూడా తిప్పాలని కోరుకుంది తోడేలు. మంత్ర ప్రభావం వలన ఏనుగు తోడేలుకు వశమయ్యింది. కోరుకున్నట్టే తొండంతో దండం పెట్టి తన మీద కూర్చోబెట్టుకుని అడవంతా తిప్పింది. ఏనుగు మీద తోడేలును కూర్చున్న పెట్టుకొని తిప్పడాన్ని జంతువులన్నీ చూసి ఆశ్చర్యపోయి చూశాయి. ఇంతలో అటువైపు వచ్చిన మృగరాజుకు కూడా ఈ దృశ్యం కనబడుతుంది. ఏనుగు మీద కూర్చుని ఊరేగడానికి నీకు ఎంత ధైర్యం అని తోడేలును ఎక్కించుకుని తిప్పడానికి సిగ్గులేదా అని ఏనుగును కోపంగా అడిగింది. సింహం తోడేలు చెప్పినట్టే ఎందుకు చేస్తున్నావో నాకైతే తెలియదు మృగరాజా అని బదులిచ్చింది ఏనుగు. అప్పుడు తోడేలు ఏమాత్రం భయపడకుండా ఏం ఊరేగితే తప్ప అని ఎదురు ప్రశ్నించింది. మంత్రం పనిచేస్తున్నంత కాలం ఎవరికీ భయపడనక్కర్లేదు అని అనుకుంది. తోడేలు ఈసారి ఏకంగా అడవికి రాజు కావాలన్న దురాశ పుట్టింది. దానికి అనుకున్నదే తడువుగా వశీకరణ మంత్రాన్ని సింహం మీద ప్రయోగించింది.
తనను అడవికి రాజును చేయమని, అడవిలోని జంతువులను సమావేశపరిచి తన ఆజ్ఞను పాటించేలాగా చేయమని సింహానికి ఆదేశించింది. ఆ మంత్రానికి లోబడిన సింహం దుష్ట తోడేలు చెప్పినట్లుగా చేసింది. రాజైన తర్వాత ఆ తోడేలు మరీ విర్రవీగసాగింది. అప్పటి వరకు పదవుల్లో ఉన్న జంతువులను తరిమివేసి తన వారిని ఏరికోరి తెచ్చి పదవుల్లో కూర్చునబెట్టింది. అంతవరకు ఎవరూ కూర్చొని విధంగా కొత్త రకం సింహాసనం కావాలని తోడేలు చెప్పింది. వాటికి అప్పటి నుండి వీలైనప్పుడల్లా సింహాలు మోస్తూ ఉండగా అడవంతా ఊరేగేది. తోడేలు తన దర్పం ప్రదర్శించడానికి సింహాలను అప్పుడప్పుడు కొరడాలతో కొట్టడం, కాలితో తన్నడం చేసేది. తనకు నమస్కారం పెట్టని జంతువులను కాల్చిన కట్టెతో వాతలు పెట్టేది. తోడేళ్ళు మిగతా జంతువులను చంపవచ్చునని, మిగతా వాటికి ఆ అవకాశం లేదని చాటించింది. ఎవరు వేటాడినా సగభాగం తనకు పంపమని ఆజ్ఞలు జారీ చేసింది. కొన్నాళ్లకు అడవిలోని జంతువులకు దినదిన గండంగా నూరేళ్ల ఆయుష్ మారింది. అక్కడి పరిస్థితి తోడేళ్ల బెడద పెరగడంతో కంటి మీద కునుకులేదు. సాధు జంతువులకు ఒకసారి ఒక జింక ప్రాణ భయంతో దేవదత్తుడి ఆశ్రమంలోనికి పరిగెత్తి స్పృహ తప్పి పడిపోయింది. ముని శిష్యులు దానిని రక్షించారు. అప్పుడు ఆ జింక దేవదత్తుడితో తమ కష్టాలను చెప్పుకుంది. దివ్య దృష్టితో జరిగింది తెలుసుకున్నాడు దేవదత్తుడు. దుష్ట తోడేలుకు బుద్ధి చెప్పాలనుకుని ఉన్న బలంగా బయలుదేరాడు. ముని వెళ్ళేసరికి దర్జాగా సింహాసనం మీద కూర్చుని ఆహారం తింటుంది. తోడేలు 2 ఏనుగులు ఆహారాన్ని తొడలతో అందిస్తూ ఉంటే తింటుంది. పూజలు నిల్చుంది. మరో ఏనుగు వెడల్పైన ఆకులతో గాలి తగిలేలాగా విసురుతున్నాయి 2 ఏనుగులు. అదంతా చూసి ఆశ్చర్యపోయాడు దేవదత్తుడు. ఓ తోడేలు, ఇటు చూడు అని పిలిచాడు. మునిజిని చూసి బతకాలని లేదా ఇక్కడికెందుకొచ్చావు అని అడిగింది తోడేలు. మంత్రాన్ని దుర్వినియోగం చేయడం తప్పని చెప్పేందుకే వచ్చాను అన్నాడు ముని. తన తప్పు అంగీకరించలేదు సరికదా. ముడివన్న జాలితో వదులుతున్నాను. పారిపోతే బ్రతుకుతావు, లేదంటే సింహాల చేత చంపిస్తాను అని తిరిగి బెదిరించింది గర్వంతో ఉన్న తోడేలుకు బుద్ధి చెప్పాలని వచ్చిన దేవదత్తుడు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. నీకు పోయే కాలం దాపురించింది, అందుకే అలా విర్రవీగుతున్నావు. నీకు నచ్చినట్టే చెయ్యన్నాడు దానిని రెచ్చగొడుతూ. దేవదత్తుడి మాటలకు సహించలేకపోయింది తోడేలు. దానికి పట్టరానంత కోపం వచ్చింది. ఆ మునిని చంపి పడివేయండి అని సింహాలకు ఆజ్ఞ ఇచ్చింది. సింహాసనాన్ని మోస్తున్న సింహాలు 2 భయంకరంగా గర్జిస్తూ ఒకేసారి ముందుకు దూకాయి. అవి దూకగానే తోడేలు కూర్చున్న ఆసనం కదిలిపోయింది. ఆసనం వాలిపోగానే అక్కడ నుంచి తోడేలు కింద పడింది. గర్జిస్తూ సింహాలు ముందుకు వెళ్ళేసరికి ఏనుగులు బెదిరిపోయి అటు ఇటు పరుగులు తీశాయి. అప్పటికే కింద పడి ములుగుతూ ఉన్న తోడేలును అవి తన కాళ్ళతో తొక్కిపడి చంపేశాయి. తన వైపు వస్తున్న సింహాలను చూస్తూ అరచేయి ఎత్తి ఆగమన్నట్టు ఆదేశించాడు దేవదత్తుడు. సింహాలు 2 తోక ఊపుతూ నిలబడ్డాయి. ముందుకి అడుగు వేయలేవు. అప్పటికే ఏనుగు పాదాల కింద నలిగి తోడేళ్లు చనిపోవడంతో అడవికి పట్టిన పీడ విరగడయ్యింది. తర్వాత నుండి సింహమే రాజుగా అడవిని పాలించింది. దేవదత్తుడు కూడా శిష్యులకు విద్యను కొన్ని మంత్రాలను నేర్పేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక విషయంలోనికి వస్తే తులసి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎవరి ఇంటి దగ్గర అయితే తులసి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోకి అంత సులువుగా నెగటివ్ ఎనర్జీ, దుష్టశక్తి రాలేదని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే దాదాపు అందరూ ఇంటి దగ్గర తులసి చెట్టును పెంచుతూ ఉంటారు. కొందరి ఇళ్లలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అది ధన సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఇంకా వేరే ఏదైనా కూడా సమస్య కావచ్చు. ఇలా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తుందని బాధపడేవారు బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు అపార ధన ప్రాప్తి కలుగుతుంది, మీకున్న సమస్యలు తొలగిపోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే బుధవారం రోజు పగటిపూట ఒక గ్లాసును తీసుకోండి, గాజు గ్లాసును తీసుకొని దానిలో కొంచెం గోపంచకం పొయ్యండి. అంటే మీ దగ్గరలో నాటు ఆవులు ఉంటే వాటి గోపంచకం సేకరించి తెచ్చుకోండి, లేదా బయట గోపంచకం అమ్ముతారు కదా, అది అయినా సరే కొని తెచ్చుకోండి. 2 స్పూన్ల గోపంచకం తీసుకొని దానిని గ్లాస్లో వెయ్యండి. ఆ తరువాత దీనిలో కొంచెం నీళ్లు పొయ్యండి. అలాగే ఈ నీటిలో చిటికెడు కుంకుమను కలిపి చివర్లో కొన్ని నువ్వులను కూడా నీటిలో వెయ్యండి.
తర్వాత ఈ గ్లాసులతో నీటిని తీసుకొని తులసి మొక్క దగ్గరకు వెళ్ళి ఒక్కసారి మనసులో మీకున్న బాధలు, కష్టాలు, దరిద్రాలు పోవాలని అనుకుని ఆ నీటిని అంతటినీ కూడా తులసి చెట్టు మొదట్లో పోసేయండి. ఇలా ఒక బుధవారం కాదు, మొత్తం 7 బుధవారాలు చేయాలి. అలా మొత్తం 7 బుధవారాలు తులసి మొక్క మొదట్లో ఈ నీళ్లు పోసారంటే ఖచ్చితంగా మీకు ఉండే దరిద్రాలు, సమస్యలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, అపారధన ప్రాప్తి కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో ఈ నీళ్లు పోసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. రేపు బుధవారం రోజు ఇంట్లో వంటగదిలో ఉండే ఉప్పు డబ్బాలో ఇది వేసి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటికి పరుగున వచ్చి మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తుందని, మీరు వద్దన్న ఐశ్వర్యం సిద్ధిస్తుందని శాస్త్ర పండితులు అంటున్నారు. మరి ఉప్పులో ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉప్పును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు. అలాంటి ఉప్పు విషయంలో కొన్ని పొరపాట్లు చేయడం వలన ఎంత కష్టపడినా చేతిలో ధనం నిలబడదు. ఉప్పు ఖచ్చితంగా మనల్ని లక్షాధికారులను చేస్తుంది, కోటీశ్వరులను చేస్తుంది, అదృష్టాన్ని తీసుకొని వస్తుంది. అదే ఉప్పు వలన కష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో సాధారణంగా వంటగదిలో ఉప్పును పెడుతూ ఉంటారు. అలా పెట్టే ఉప్పును ఎప్పుడూ కూడా స్టీల్ డబ్బాలో పెట్టకండి, పొరపాటున కూడా పెట్టవద్దు. ఉప్పును స్టీల్ డబ్బాలో లేదా గిన్నెలో పెట్టడం వలన కలిగే నష్టం అంతా ఇంత కాదు, అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో ధనానికి ఎప్పుడూ లోటు ఏర్పడుతుంది, పేదరికం వెంటాడే అవకాశం ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. కనుక ఉప్పును స్టీల్ డబ్బాలో మాత్రం పెట్టవద్దు. గాజు లేదా పింగాణీ పాత్రలలో ఉప్పును ఉంచడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ఉప్పు రాహువుకు సంకేతం. స్టీలు శని భగవానునికి సంబంధించినది. రాహువు మరియు శని కలిస్తే ఖచ్చితంగా కష్టాలు ఎదురవుతాయి. కనుక ఇంట్లో ఉప్పును ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ డబ్బాలో లేదా పాత్రలలో పెట్టకండి. పెడితే మాత్రం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే ఉప్పును ఎప్పుడు నేల మీద చల్లవద్దు. ఉప్పు పొరపాటున చేతి నుంచి జారిపడితే త్వరలో ఆర్థిక కష్టాలు ఎదురవుతాయని అర్థం. స్త్రీలు వంట చేసేటప్పుడు కూరల్లో ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవడానికి చేతిలో వేసుకొని నాకుతూ ఉంటారు. కానీ అలా కూడా చేయకూడదని శాస్త్రం చెప్తుంది. కూరల్లో ఉప్పు సరిపోయిందో లేదో చూడాలంటే కూరను సపరేట్గా ఒక గిన్నెలో తీసుకొని లేదా గిన్నెలో వేసి రుచి చూడాలని పెద్దలు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైనా బుధవారం రోజు ఇంట్లో వంటగదిలో ఉండే డబ్బాలో ఒక వస్తువుని వేసి వదిలేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువు ఏమిటంటే లవంగాలు. ఇంట్లో ధనం నిలవట్లేదు, ధనానికి ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి అని బాధపడేవారు ఏదైనా ఒక బుధవారం రోజు వంటగదిలోని ఉప్పు డబ్బాలో 5 లవంగాలను వేయండి. ఎందుకంటే సుగంధ ద్రవ్యాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఉప్పు లక్ష్మీదేవికి సోదరి. ఎందుకంటే సముద్రం నుండి ఉద్భవించింది, సముద్రం నుండి జన్మించింది. కనుక లక్ష్మీదేవి సోదరి ఉప్పు. అలాంటి ఉప్పులో సుగంధ ద్రవ్యమైన లవంగాలను వేయడం వలన స్థిరంగా ధన రాబడి అనేది వస్తూనే ఉంటుంది. ధనానికి సంబంధించిన ద్వారాలు తెరుచుకుంటాయి. కుటుంబ సభ్యులతో కూడా మీతో సంపాదన పరంగా సహకరిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది. కనుక మీరు కూడా బుధవారం రోజు ఉప్పులో లవంగాలను వేసి ఉంచండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది మీరు సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.